At least in the Apex Council, neither the Chief Minister nor the Irrigation Minister oppose the arrangement of 512-299. Speaker sir, why this is very significant is 10 years you have still maintained it. And neither in the secretary level, nor the Irrigation Minister, nor the Chief Minister asked for more water for Telangana. Okay, let's go to the next one. Okay, then sir, there was a KWT order passed that the Krishna water dispute will be between only AP and Telangana. Sir, you know, after the order, the Chief Minister wrote, he actually, the Honorable CM should have raised this issue after the first Apex Council meeting, instead of waiting till 2020. 4 years they waited. Telangana before KWDT2 under section 89 preliminaries should have limited the scope between two success states. Instead, it sailed with Andhra Pradesh and argued for involvement of all four riparian states, ante Maharashtra, Karnataka, Andhra Pradesh, Telangana, which was outrightly rejected by KWDT2, and Telangana lost 2 more years. Next. Now, అది మనమేమో సరే మనం అద్భుతంగా చేస్తున్నాం అనుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేశారంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ 10 ఇయర్స్లో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్ అది ఇక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ అండ్ ఇనాగ్రేటెడ్ అండ్ టుక్ మోర్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం విచ్ సపోజ్ టు కమ్ టు అస్. Okay, anyway, this is only a matter of record. We'll go on to the next one. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పారు నాకు చెప్పారు. ఓకే, ఏకాంతమైన చర్చలు జరిపారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే వర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు, వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. నో ఐ జస్ట్ టెల్ యూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం, ఆ తర్వాత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నో సార్, ఓకే, వి స్టాండ్ బై వాట్ వి షో. Stand by that. Okay. Minister garu. సభ్యులందరూ తెలవాలి, బీఆర్ఎస్ సభ్యులు తెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. You need any more proof? Anyway, now అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు.
ఇప్పుడు ఉదాహరణకి జియో 203 డేటెడ్ 5th May 2020 ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఎవరు వచ్చి కలుస్తున్న వారిని? 3 నెలలకోసారి 6 నెలలకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకుపోతూ వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బలాయి చేసుకుంటూ విందులు వినోదాలు చేసుకుంటారు. స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా, ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్. ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 3 TMC per day. 3 TMC per day అంటే